హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి నేవల్ బేస్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. ఎన్రోల్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ డిజైన్ ట్రేడ్స్ అట్ నేవల్ షిప్ రిపేర్ యాడ్ నేవల్ బేస్. ఇది నోటిఫికేషన్ చూసుకుంటే మనకి నేవల్ బేస్ నుంచి నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యాడ్ నుంచి గోవా అండ్ కర్ణాటక బేస్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీన్ని చూసుకుంటే మనకి కొన్ని పోస్టులు అయితే అప్రెంటిస్షిప్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. అప్రెంటిస్షిప్ ట్రేడ్ కింద ఐటీ కానీ 10th బేస్ కానీ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనకి అప్రెంటిస్షిప్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది చూసుకుంటే మనకి applications are invited for ITI qualified Indian citizen both male and female in the various designated trades for enrollment apprenticeship training naval ship repair yard Karwar and naval aircraft yard Goa under the Apprentice Act 1916 Act ప్రకారము మనకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నెక్స్ట్ వచ్చేసి నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది చూసుకుంటే వేకెన్సీస్ ఆఫ్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కర్వర్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ షుడ్ ఓపెన్ ది వేకెన్సీస్ విల్ బి అండర్ ద నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కర్వర్. చూసుకుంటే అప్లైన్షిప్ చూసుకుంటే మనకి ట్రేడ్కి కంప్యూటర్ ఆపరేటర్ కింద చూసుకుంటే మనకి ఎలిజిబుల్ చూసుకుంటే ఐటీఐ చేసి ఉండాలి. దానికి నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కూడా ఐటీఐ చేసి ఉండాలి. అది ఎలక్ట్రీషియన్ ఐటీఐ, మెకానిక్ ఐటీఐ, ఫిట్టర్ ఐటీఐ ఇలా కొన్ని పోస్టులకి అయితే ఓవరాల్గా రిలీజ్ చేశారనమాట. మెకానిక్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్స్ ఈ పోస్టులు చూసుకుంటే ఓవరాల్గా ఐటీఐ బేస్ మీద అయితే 168 పోస్టులు అయితే తీశారనమాట. అది ఐటీఐ చేసిన వాళ్ళకి 1 year డ్యూరేషన్ కింద, అలాగే 2 years డ్యూరేషన్ కింద 10th పాస్ అయి ఉంటే చాలు. అలాగే 180 పోస్టులు అయితే తీశారు. ఇదైతే 168 1 year డ్యూరేషన్ ఐటీఐ చేస్తుంటే సరిపోద్ది. ఇది వచ్చేసి 2 years డ్యూరేషన్. 2 years డ్యూరేషన్ అంటే మనకి 10th క్లాస్ పాస్ అయి ఉంటే 180 పోస్టులు తీశారనమాట. ఆ విధంగా పోస్టులు అయితే తీయడం జరిగింది. దీనికి మనకి చూసుకుంటే మనకి వేకెన్సీ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ గోవా నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్ చూసుకుంటే మనకి టోటల్గా పోస్టులు వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ 30 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా మనకి మినిమం క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఐటీఐ ట్రేడ్ మనము ఎలిజిబుల్ చూసుకుంటే ఐటీఐ చేసి ఉండాలి. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిషనిస్టు ఇలా ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది నేవల్ బేస్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేసి గోవా అనమాట. ఈ పోస్టులకి 38 పోస్టులు అయితే ఉన్నాయి మనకి. ఈ విధంగా పోస్టులు అయితే కొన్ని తీశారు. ఈ పోస్టులు క్వాలిఫికేషన్ వచ్చి చూసుకుంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఐటీఐ చేసిన వాళ్ళకి అయితే మనకి నేషనల్ కానీ స్టేట్ వైజ్ మన ఐటీఐ చేస్తుంటే 65% మార్క్స్ వచ్చి ఉంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్సి మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే 50% మార్క్స్ ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఏజ్ వచ్చేసి 14 years నుంచి 21 years మధ్యలో ఉండాలి. 15 April 2004, 14 April 2011 బోత్ డేట్స్ ఇంక్లూడ్ చేసి ఈ మధ్యలో బార్న్ అయిన ఎవరైనా ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే హైట్ 150 centimeters ఉండాలి. వెయిట్ వచ్చి నాట్ లెస్ దెన్ 45 kgs అంటే 45 కిలో బిలో ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ప్రివెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఏమంటే. నెక్స్ట్ ఈ రిజర్వేషన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది క్లియర్ చెప్పడం జరిగింది. ఇందులో సాలరీ చూసుకుంటే మనకి 2 years ఐటీఐ సర్టిఫికేట్ ట్రేడ్ అయితే 8,000 ఇస్తారనమాట. మనకి 1 year ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్ అయితే 7,500 ఇస్తారు. నెక్స్ట్ రిగ్గరు, నెక్స్ట్ 4 హీట్ రీసెట్ చూసుకుంటే 6,000 ఇస్తారనమాట. నెక్స్ట్ క్రెయిన్ ఆపరేటర్కి అయితే 2,500, 5,500 ఇస్తారనమాట నోటిఫికేషన్లో. అవుట్ అప్లై అనేది లింక్ అండ్ డిస్క్రిప్షన్లో పెడుతుంది. డైరెక్ట్ దాని మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇది నోటిఫికేషన్ అయితే నేవల్కి బేస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే మనకి నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నేవల్ బేస్ మీద కర్ణాటక డివిజను. నెక్స్ట్ వచ్చేసి నేవల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్ గోవా డివిజన్ కింద పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇది ఓన్లీ అప్రెంటిస్షిప్ అనమాట, పర్మనెంట్ జాబ్స్ కాదు. అప్రెంటిస్షిప్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.